పండగ నుండి వచ్చి గట్టిగా 2 నెలలు అయిందో లేదో మళ్ళీ ఊరు వెళ్తున్నాము. అందుకోసమనే లగేజ్లు సర్దడానికని బ్యాగులు తీసాము. బీరువాలో సగం కంటే ఎక్కువ బట్టలు నావే ఉన్నాయి. ఏం పట్టుకోలా ఏంటా అని చూసి ఒక 2-3 చీరలు అయితే పట్టుకున్నాను. ఈసారి ఎక్కువ రోజులకేమీ కాదు, జస్ట్ వారం రోజులకే. అందుకోసమనే తక్కువ బట్టలే పట్టుకున్నాము. ఎంత తక్కువ బట్టలు పట్టుకుందామన్నా సరే మేము నలుగురం కాబట్టి నలుగురికి ఒక 2 బ్యాగులు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మేము ఎలాగలేదన్నా సంవత్సరానికి 2-3 సార్లు అయినా ఊరు వెళ్తున్నాము. అక్కడ పిల్లల బట్టలు కొన్ని వదిలేద్దాము అనుకుంటే మేము వెళ్ళేసరికల్లా బట్టలు టైట్ అయినా లేదంటే పొట్టైనా అయిపోతున్నాయి. ఇంక పిల్లల బట్టలు వదలడానికి కూడా లేదు. అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే కారులో పెరుగన్నం తిందామని అన్నం పెట్టేసి వాటర్ బాటిల్ కి నీళ్లు పట్టేశాను. ఇంకా కారులో తినడానికని కొన్ని స్నాక్స్, పెరుగన్నంకి కాంబినేషన్ గా ఆవకాయ పట్టుకున్నాను. ముందు రోజునైతే మా ఆయన కారులో లగేజ్లు అన్ని పెట్టేశారు. నేను వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను. పొద్దున్న 4:30కి పడుకొని వచ్చి ఫుడ్ అదంతా ప్యాక్ చేసుకుని పిల్లలకు కూడా లేపి అందరం ఫ్రెష్ అయిపోయాము. ఇంతలో మా ఆయన కాఫీ కావాలంటే కాఫీ చేసి ఇస్తే తాగారు. మేము బయలుదేరి కారు స్టార్ట్ చేసేసరికి టైం 5 అయిపోయింది. బాయ్ బాయ్.